ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనే తుది జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. మొత్తం 1574 మంది మెగా వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపగా ఫ్రాంచైజీల సూచన మేరకు బీసీసీఐ 574 మంది షార్ట్ లిస్ట్ చేస్తుంది. నవంబర్ 24, 25 ఆది సోమవారం తేదీలో సౌదీ అరేబియాలో జెడ్డా వేదికగా మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. 10 ఫ్రాంచైజీల్లోని 204 స్థానాల కోసం 574 మంది పోటీ పడనున్నారు. ఇందులో 366 మంది భారత ఆటగాళ్లు ఉండగా 208 మంది ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారు. మరో 3 అసోసియేటెడ్ నేషన్స్ కు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. భారత్ కు చెందిన 318 మంది అనామక ఆటగాళ్లు ఈ జాబితాలో చోటు దక్కించుకోగా 12 మంది అన్క్యాప్డ్ ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారు. 70 ఓవర్సీస్ స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. 2 రోజుల పాటు జరిగే మెగా వేల మధ్యాహ్నం 1 గంటల నుంచి ప్రారంభం కానుంది. అధికారిక బ్రాడ్కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్ తో పాటు జియో సినిమా మెగా వేలని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. 2 కోట్ల కనీస ధరతో 81 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. 1.5 కోటి ధరతో 27 మంది, 1,25 లక్షలతో 18 మంది, రూపాయలతో 23 మంది, 75 లక్షలతో 92 మంది, 50 లక్షలతో 80 మంది, ఇక 40 లక్షలతో 5 మంది, 30 లక్షలతో 320 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఈసారి మార్క్యూ ప్లేయర్ల జాబితాలో 12 మందికి అవకాశం ఇచ్చారు. ఈ జాబితాను 2 సెట్లుగా విభజించారు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తో పాటు కగిసో రబాడా, హర్షదీప్ సింగ్, మిచెల్ స్టార్క్ మార్క్యూ సెట్ 1 లోనే ఉన్నారు. వేలంలో తొలి ప్లేయర్ గా జోస్ బట్లర్ పేరు రానుంది. ఫస్ట్ సెట్ లోనే రిషబ్ పంత్ పేరు ఉండటంతో అతను ఈజీగా 30 కోట్లు పలుకుతాడని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. లిస్ట్ 1 ప్లేయర్స్: జోస్ బట్లర్ 2 కోట్లు, శ్రేయస్ అయ్యర్ 2 కోట్లు, రిషబ్ పంత్ 2 కోట్లు, కగిసో రబాడా 2 కోట్లు, హర్షదీప్ సింగ్ 2 కోట్లు, మిచెల్ స్టార్క్ 2 కోట్లు. లిస్ట్ 2 ప్లేయర్స్: యుజేంద్ర చౌహాల్ 2 కోట్లు, లియామ్ లివింగ్ స్టోన్ 2 కోట్లు, కేఎల్ రాహుల్ 2 కోట్లు, మొహమ్మద్ షమి 2 కోట్లు, మొహమ్మద్ సిరాజ్ 2 కోట్లు, డేవిడ్ మిల్లర్ 1.5 కోట్లు.